ఎవడరా నువ్వు? పిచ్చినా కొడుకా ఎవడో? ఆవుల్ని గేదెల్ని కట్టేస్తే వాటిని చంపేస్తున్నాడు. ఆ ఒక ఆవుని ఒక గేదెని రెండు ఆటల్ని కోసేసాడంట. వాడు ఎంత కిరాతకంగా కోసి చంపేస్తున్నాడంటే అక్కడ ఉన్న ఎవడరా నువ్వు? పిచ్చినా కొడుకా ఎవడో? అక్కడ ఉన్నాడు రూమ్ లో. పట్టిందా అమ్మని అమ్మ? గైస్ వాడు చూడండి, మేము అక్కడ ఉన్నామా లేదా అని చెక్ చేసుకుంటున్నాడు. నీకేం కావాలి బే? అసలు జంతువులు ఎందుకు చంపుతున్నావు నువ్వు? రాయి రెడీ పెట్టుకో సరేనా? జాగ్రత్త, రాయి రెడీ పెట్టు, రాయి రెడీ పెట్టు. కారు కారు ఒక ప్లేస్ లో ఒక పిచ్చి పట్టిన సైకో గాడు తిరుగుతున్నాడు అని చెప్పేసి అయితే నాకు ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఆ ప్లేస్ లో ఇంతకు ముందు దెయ్యం తిరుగుతుందని కూడా ఇంకొక అబ్బాయి నాకు ఆ ఇల్లు ఫోటోలు ఏవైతే ఉంటాయో ఆ ఇల్లు ఫోటోలు నాకు ఇన్స్టాగ్రామ్ లో అయితే సెండ్ చేశాడు. అది ఎంతవరకు నిజమో అని చెప్పేసి నాకు డౌట్ వచ్చి నేను రాలేదు. అయితే మళ్ళీ ఇంకొన్ని ఒక 3 వీక్స్ తర్వాత నాకు అదే ప్లేస్లో ఎవడో పిచ్చి పట్టిన సైకో గాడు తిరుగుతున్నాడు, అక్కడ ఆవుల్ని గేదెల్ని కట్టేస్తే వాటిని చంపేస్తున్నాడు. ఆ ఒక ఆవుని ఒక గేదెని రెండు ఆటల్ని కోసేసాడంట. వాడు ఎంత కిరాతకంగా కోసి చంపేస్తున్నాడంటే అక్కడ ఉన్న జంతువుల్ని, అక్కడ కట్టేస్తున్న జంతువుల్ని మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లే. వాటి తోకల్ని కట్ చేయడం, లేదంటే వాటి ప్రైవేట్ పార్ట్స్ని కట్ చేయడం, వాటి చెవుల్ని కట్ చేయడం, అవేమో కట్టేసి ఉంటాయి. ఎవరన్నా దొంగలు ఎత్తుకెళ్ళిపోతారని చెప్పేసి రైతులు, ఈ చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ గేదెల్ని డైలీ ఇంటికి తీసుకెళ్ళలేక ఇక్కడ ఒక పాత ఇల్లు లాంటిది ఉంటుంది, అక్కడ ఆ ప్లేస్లో ఆ ఇంటి లోపల పెట్టి వదిలేస్తారంట. అయితే ఈ పిచ్చిన సైకోగాడు, సైకో అంటే తెలిసిందే కదా, వాడుకేమనిపిస్తే అది చేస్తాడు, వాడికి నచ్చింది చేస్తాడు అనమాట. మనుషుల్ని కొట్టడం, లేదంటే చిన్నపిల్లల దగ్గరికి వస్తే వాళ్ళని కొట్టడం, లేదంటే ఇంకా మితిమీరిన సైకోలను అయితే చంపడం, ఈ టైప్ ఉంటుంది అనమాట. వాళ్ళ మెంటల్ కండిషన్స్ అయితే బాగోవు. అయితే అక్కడ కట్టేసిన ఆ గేదెల్ని జంతువుల్ని హింసిస్తూ చంపేస్తున్నాడంట. తోకలను కట్ చేసి, చెవుల్ని కట్ చేసి, ఇంకా ఏవేవో కట్ చేసి మీకు చెప్పలేని విధంగా ఈ టైప్ చేస్తున్నాడంట. అయితే ముందు అక్కడ దెయ్యం ఉందని వచ్చింది, ఇప్పుడు సైకో తిరుగుతున్నాడని వచ్చింది. వాడు జంతువుల్ని చంపుతున్నాడని నాకు తెలియగానే నేను ఇమీడియట్గా అయితే ఈ ప్లేస్కి లొకేషన్ ఎక్కడని చెప్పేసి రావడానికైతే నేను లొకేషన్ అడిగాను ఆ అబ్బాయిని. ఎందుకంటే పాపం జంతువులు కదా. సో ఇప్పుడు ఆ స్టోరీ పక్కన పెడితే ఇక్కడ జరిగే విషయం, నేను ఆల్రెడీ ఆ ప్లేస్కి దగ్గరలోనే ఉన్నాను. ఇంకో 2-3 కిలోమీటర్స్లో ఆ ప్లేస్కి అయితే రీచ్ అయిపోతాం. ఇక్కడ దారిలో అయితే ఆగాను నేను మామూలుగా. ఇప్పుడు వాడు సైకోనా లేదంటే అక్కడ ఉన్న దెయ్యమా, రెండింటిని పట్టుకున్నాం అని అదంతా పక్కన పెట్టండి. ఆ సైకోని పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి. పోలీసులకి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంట, కానీ వాడు డే టైంలో ఇక్కడ ఉండట్లేదంట. ఇదంతా చుట్టుపక్కల కొంచెం అడవి ఏరియాలో ఉంటుంది. ఆ చెట్లు ఆ పొదల్లోకి పారిపోతున్నాడంట. ఎక్కడైనా ఈ టైప్లో మీకు తెలిసిందే కదా, పిచ్చోళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ దొరికితే అది తింటూ రాత్రిపూట ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారు. వాడైతే ఇదే ప్లేస్కి వచ్చి పడుకుంటున్నాడంట. వాళ్ళు పోలీసులకి నిన్న ఫిర్యాదు చేశారు స్టేషన్లో. నేను ఈరోజు నైటే వచ్చేస్తున్నాను వీడి దగ్గర పట్టుకోవడానికి. ఏం జరుగుద్దో చూద్దాం, వాడు దొరుకుతాడా లేదా అనేది డైరెక్ట్ ఆ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిన తర్వాత కెమెరా ఆన్ చేస్తాను, ఓకేనా గైస్? మీరు ఆ రైట్ సైడ్ లో గమనిస్తే చెట్టు దగ్గర ఎవరు నిలబడి ఉన్నారో వాడు సడన్ గా మా మీదకి వచ్చేసాడు. నువ్వు పిచ్చినా కొడుకా ఎవడో?
ఎవరా నువ్వు? అమ్మ వాడు ఎవడ పోయి అసలు? ఏమో బ్రో. కెమెరా బయటికి పెట్టి కారు బయటికి పెట్టి. ఏ బ్రో వెళ్తున్నాడు అక్కడ. ఆ ఇంట్లోకి పారిపోయాడు కదా. ఇంట్లోకి వెళ్ళాడు. కిందకి పోతా లోపలికి వెళ్దాం. బ్రో లాక్ చేసి వస్తున్నాను. మిర్రర్స్ కట్ట క్లోజ్ చేయాలి కదా. లైట్లు తీసుకున్నావన్నీ ఓకే కదా? సారీ ఆ లైట్ ఉంది కదా, ఆన్ చేయి. లైట్ ఆన్ చేయి. సారీ వీడు ఎవడబ్బయ్యా ఇలా ఉన్నాడో పిచ్చనా కొడుకు. అసలు కారు బగల కొట్టేవాడు అద్దాలు. కొట్టేస్తాడేమో అనుకున్నాను కారు మొత్తం అద్దాన్ని. జస్ట్ మిస్. చూడు బ్రో రికార్డ్ అవుతుంది కదా, ఓకే కదా? పర్ఫెక్ట్. నువ్వు జాగ్రత్తగా ఉండు. వాడు ఎవడో నిజంగా మనం అప్పుడు నేను చెప్తానే ఉన్నాను కదా వాడు ఎవడో ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మనం ఇక్కడ రాగానే వాడు మన మీద పడ్డాడు. జస్ట్ మిస్. మన మీద కారు అద్దాలు బగల కొట్టి లోపలికి వస్తుంది. గైస్ వాడు ఎప్పుడైతే ఉంటాడో అని చెప్పాడో ఆ టైంకి అయితే వచ్చాను నేను ఎగ్జాక్ట్లీ. చూడండి మీకు గూగుల్ టైం కూడా చూపిస్తా. హే సిరి, వాట్ ఈస్ ద టైమ్ నౌ? చూడండి గైస్ ఎగ్జాక్ట్గా 11:49 PM అవుతుంది. ఇది మీకు చెప్పట్లేదు, నేను గూగుల్లో అడిగి చూపిస్తా. చూడండి వాట్ ఈస్ ద టైమ్ నౌ? The time is 11:49 PM. ఈ సైకో కూడా ఎగ్జాక్ట్గా ఈ టైంకి 10:30, 11 తర్వాత ఇక్కడికి వచ్చి పడుకుంటున్నాడని అయితే తెలిసింది. ఎగ్జాక్ట్గా ఇదే టైంకి ఇక్కడ వీడు ఇక్కడ ఉన్నాడు. ఓరి నా కుర్ర నా కొడక. కార్లో ఏంటి ఇంకా లైట్ వెలుగుతుంది? లైట్ ఆఫ్ చేయలేదా? నేను ఆఫ్ చేసి వస్తాను. నేను ఎక్కడ జాగ్రత్త, ఓకేనా? ఓకే జాగ్రత్త. నేను కారు లాక్ చేసి వస్తాను. లైట్ ఆరలేదు. ఓకే ఎవరైనా ఉన్నారా? హలో, ఎవరైనా ఉన్నారా? సైకో అక్కడ ఉన్నాడు రూమ్ లో. బ్రో చూసావా? వచ్చాడా? లోపల ఉన్నాడు. కన్ఫర్మా? కన్ఫర్మ్ 100%. 100 నిమిషం లైట్ సరిగ్గా పెట్టుకో. వాడు 100% ఉన్నాడు. అయితే లోపల ఉన్నాడు. అరిసాడు, వెళ్ళాడు. ఎక్కడ దాకా వచ్చాడు? కిటికీలోంచి వచ్చాడు, అరిసి వెళ్ళాడు లోపలికి. మంచి కర్ర చూడు. చూడు బ్రో. కొట్టినా కొడతాడు కదా మన వాడు. అవును, వాడి కాడ ఏముందో తెలియదు కదా. ఆ చెట్టు అది ఇరిసి. ఇది ఆఫ్ చెట్టు అంత గమ్ముని ఎరగదు. ఇది బ్రో, ఇది దాంతో కొడితే వాడికి ఏం తగ్గుద్ది? సర్లే ఏదో ఒకటి సేఫ్టీకి. రే బయటికి రావా? పిచ్చి పిచ్చినా కొడక. నువ్వు మనుషుల్ని చంపడం ఏంటి, జంతువుల్ని చంపడం ఏంటి? అక్కడ కనపడుతుందా గడ్డి? ఇక్కడ ఆవుల్ని గేదెల్ని కట్టుకునేవారు, వాటిని చంపేస్తున్నాడు అంట వాడు. నువ్వు ఫస్ట్ టైం వచ్చావా చెప్తున్నా నీకు. ఓకే బ్రో. ఇది కింద గడ్డి చూడు. ఈ ఆవుల్ని గేదెల్ని కట్టుకునేవారంట, వాడికి భయపడి కట్టట్లేదు ఇక్కడ. రే ఉన్నావా? కారం ఎక్కువ ఒకసారి చుట్టూ తిరిగి అటు ఇటుగానే ఉన్నాడేమో. మొత్తం రౌండ్ అప్ చూపించవా? లేదు ఇక్కడే ఉండు, ఇలా చూపించు ఒకసారి. అంతే చాలు. ఉన్నావా?
అరే ఓ సాయి కో ఇంకో చూడు బ్రో ఆవులు పెట్టే గట్టిగా రే ఉన్నావా ఎవరైనా ఉన్నారు అక్కడ ఎవరైనా ఉంటే మాట్లాడండి నాకు చీకట్లో కనపడలే కానీ అక్కడ ఏదో ఉంది ఆ మూలకే కూర్చొని ఉందన్నమాట జాగ్రత్త అక్కడ ఏదో చీకట్లో కనపడుతుంది అనమాట నాకు ఎవడో ఉన్నట్టున్నాడో కాళ్ళ శబ్దం వినపడదు ఎవరైనా ఉన్నారా బ్రో బ్రో ఎవరు దిగి అమ్మ ఉన్నాడు వాడు మీద చేస్తున్నాడు అదేదో పట్టుకొని సూరి నువ్వు మీద పడదు చూసేవాడు జస్ట్ మిస్ తగలడం వల్ల వెనక వెళ్ళిపోయింది దాని మీద కొట్టపోయాడు నీకేమైనా బ్రో లేదు 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 అది ఇక్కడ ఆవులు కట్టేస్తారు కదా అక్కడ కోళ్ళు పుట్టలా భయ్యా లోపలికి ఇంకో రూమ్ ఉంది వీడికి కనపడలేదు అసలు ఇది చాలా ఓల్డ్ ఏది బుట్ట వాడు కొట్టిన కొడతాడు భయ్య బయట పెట్టు ఏడాడు లెఫ్ట్ ఏడు ఒడి అమ్మ విత్ ఇన్ సెకండ్స్ లో మాయమయ్యాడు దెయ్యమ్మ ఏడు బ్రో డౌట్ అయితే లేదు దెయ్యం అయితే కాదులే కానీ మరి ఇంత ఫాస్ట్ గా మాయమవుతుంది సైకోని సైకో కాకపోతే మరి ఇంత ఫాస్ట్ గా మాయమయ్యాడు సెకండేగా విత్ ఇన్ సెకండ్స్ కదా కళ్ళ ముందు మాయమయ్యాడు భయ్యా సెకండే బ్రో చూడు మన కార్ని పగలదప్పుడు కదా ఆల్రెడీ ముందర అద్దం పగిలింది అవును బ్రో మళ్ళీ వెనకాల అద్దం కూడా పగల కొడతాడేమో ముందుల అద్దం సైకో నేను పగల కొట్టింది ఇందాక పగిలిపోయింది కదా ఇందాక కాదు అంతకు ముందు ఎప్పుడో పగల కొట్టాడు వేరే సైకో ఓకే మళ్ళీ అది ఇంకా రిప్లేస్ చేయించాలంటే ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి నో క్లెయిమ్ బోనస్ టైం పడుతుంది ఇంకో 3 నెలలు లాగన్నాడు అందుకని అలా కానిచ్చేస్తున్నాడు లేడుగా బ్రో ఎటు వెళ్ళాడు ఎటు వెళ్దాం పదా ఏయ్ ఎక్కడున్నారా రే పంది పెరలోడా పంది పెరలోడా ఎవరు పంది దాని పాలు కళ్ళలో పడతాయి కదా పడకూడదు అది లేనిపోయిన రిస్క్ మీదకి పెట్టుకుని వచ్చింటారు కదా మీద పడినా డేంజరే కదా అంతా దోలేసాలు నాయి అన్నీ పడలేగా ఏమైంది బ్రో చుట్టూ తిరిగి వెళ్తుందా నువ్వు అన్నాక నాకు భయం వేస్తుంది అది మీద పడ్డాయి అనుకో నువ్వు ఉండవే తల్లి నేను ఇక్కడ ఒకరిని పట్టుకుంటుంటే నువ్వు ఒకటి దాన్ని వరుస్తూ ఉంటుంది
ఉన్నావా? రే సైకో బాబు, రే నాన్న బాగుండం అది చూపి బ్రో. వీడు ఇప్పుడు మనకు దొరికే రకంలా లేడు గైడ్ అసలు. ఏయ్ ఏ ఉన్నావా? ఇంకేముంది? ఏ భయ్యా, రే పంది ఉన్నావా? నువ్వు జంతువులు చంపడం ఏంట్రా? పిచ్చా నీకేమన్నా? మళ్ళీ రాయి తీసి కొడితే వాడు చేస్తాడు దెబ్బకి. మళ్ళీ పిచ్చోని చంపినా మనకే మనల్నే అంటారు. వీడికి ఏం కాకుండా మళ్ళీ అప్పు చెప్పాలి పోలీసుకి. రే పకోడీ, రే బయటికి రారా నువ్వు. అరే నువ్వు ఎక్కడే ఉన్నావని నాకు తెలుసు, బయటికి రా. జాగ్రత్త బ్రో. మరి డేంజరస్ బిల్డింగ్ లాగా ఉంది. వాడికి ఒక్కడికి భయం ఉండదు ఇక్కడ. వాడికి భయం భక్తి లేని సైకో పడ్డాడు. భయం ఉంటే ఎక్కడ ఎందుకు ఉంటాడు సైకో? ఓన్లీ అక్కడ కొట్టేవాడు. పాము బ్రో, పాము చూసావా? చూసా అందులో దూరింది. అంత పెద్ద అడుగులో తిరుగుతూ అక్కడ కనిపించలే, ఇక్కడ కనిపించింది. చూడు మరి. జిల్లు పడ్డది అయ్యో. కింద ఉంటాయి ఇంకా చూడాలి. వీటి కింద ఇంకో ఈ బొక్కల కింద రికార్డ్ అయింది అది. సర్లే సైకో ఏం చేయడు కానీ పావును చూసుకుందాం ఫస్ట్. మనీ ఇప్పుడు దాని కింద ఉంది కదా అది. అంటే కరెక్టే బ్రో, నువ్వు రాగానే ఫస్ట్ ఏమన్నావు? ఎచ్చగా ఉన్నావు నువ్వు లోపల. చలికి పాములు కూడా లోపల ఎచ్చగా దోకుంటాయి వచ్చేసి. ఇక్కడే ఉంది అది. ఏది కనిపించలేదండి. మళ్ళీ ఇక్కడి నుంచి వస్తుంది చూడు. మళ్ళీ అంత సన్నగా ఉంది అది, అందులో దూరేసింది. చిన్న పాము. ఇదిగో భయ్యా తోక ఇక్కడే ఉంది. లేదా పురుగు. సరే దాని గొడవ. రే బాబు సైకో, నీతో పాటు పాములు కూడా పెంచుకుంటున్నావారా? రే పాకిజా, అరే లక్ష్మి ఎక్కడున్నావు? ఎక్కడరా? అసలు కలే కనబట్టలే. నాకు తెలుసా లాస్ట్ ఛాన్స్ పడ. ఏయ్ అందులో చూపించు ఒకసారి జాగ్రత్త.
లేడుగా లేడు ఇది అమ్మ బల్లిని చూసిన పాము అయిన ఖచ్చితంగా మనకి ఒకసారి చూసాను లేడు బ్రో వెళ్ళాడు తప్పించుకొని. ఇంకోటి ఉంది చెవులు. ఏంటి బ్రో గోడ తగిలింది అనుకొచ్చింది ఆ యొక్క కొంచెం చూసుకున్నావే అది పొట్టదైనా మనల్ని అక్కడ పంపిస్తుంది నేను పైకి ఎక్కే అవకాశం ఉందా బ్రో? లేదు కదా మెట్లు లేవు కదా సైకో. ఆ చెట్టుకింటి పోయి ఆ కాయలు విచిత్రంగా ఉన్నాయి కాయలు కాచాయా ఎవరన్నా కట్టారా ఇందాకే కాయల ఏదో బల్బు లాగలేదా అవును కాయేనది కాయ. ఇదిగో 3 కాయలు ఉన్నాయి. ఆ పాము చూసినప్పటి నుంచి ఎక్కడ చూసే పాము జెన్యున్గా ఏ బాబు ఉన్నావా లోపల? బాబు అసలు వీడు ఎంత ఘోరంగా ఉన్నాడు కదా బ్రో వీడైతే. అసలు నాకైతే భయం పుట్టింది ఇందాక బ్రో. కాదు ఇంత ముందు ఎప్పుడైనా చూసావా సైకిల్ని రియల్గా? అంటే విలేజ్లో చూస్తుంటాంలే కానీ మరీ ఎంత క్లారిటీగా చూడలే, ఎంత దగ్గరగా చూడలే. అది మామూలుగా సైకిల్ని ఎప్పుడన్నా చూసావా బ్రో? మరి అంటే నిజంగా చూశాను, విలేజ్లో వస్తుంటారు కానీ కాకపోతే మనం ఇంత క్లారిటీగా చూడలే వాళ్ళని. వీడు ఎంతో మరీ భయపెట్టించాడు కదా, చూడగానే అవక్ అయిపోయి అసలు. అదే ఎక్కువ శాతం పల్లెటూరులో ఆ సైడ్ లో తిరుగుతూ ఉంటారుగా. అవునవును. ఈయన కొడుకులు పిల్లల్ని గట్ట కిడ్నాప్లు చేస్తారు. ఎంత ఉన్నావారా? వచ్చాడు భయ్యా మళ్ళీ. ఏడి పోయాడు, లోపల ఉన్నాడు. అదిగో బ్రో, అదిగో అదిగో బ్రో. రే నువ్వేనా బ్రో? లోపల ఉన్నాడు బ్రో. రే అదిగో 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 బ్రో, అదిగో అదిగో బ్రో. పట్టిందారా నీకు? బ్రో అదిగో బ్రో. పిచ్చి కానీ పట్టిందా? అమ్మని అమ్మ బాధ. భయ్యా ఓ పని చేద్దాం, వీడితో మన వల్ల కాదు. ఓ పని చేద్దాం, నైట్ విజన్ కెమెరా ఉంది నా దగ్గర, ఓకే మనం అక్కడ పెట్టేద్దాం సైలెంట్ గా. ఓకే. వాడు ఏం చేస్తాడు ఏంటి అనేది పూర్తిగా రికార్డ్ అయిపోద్ది. ఓకే బ్రో. వాడు అసలు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో తెలుస్తుంది కదా. అంతే, కెమెరా పెట్టేస్తే బ్రో. కెమెరా ఎక్కడ పెట్టేద్దాం, లేదు నైట్ విజన్ కెమెరా కాకపోయినా డైరెక్ట్ ఈ కెమెరాని అక్కడ చెట్లలో పెడదాం. అక్కడ ఈ చెట్లు ఏమైనా ఉన్నాయా? రైట్, ఈ చెట్ల పొదల్లో మధ్యలో పెడదాం ఇంటి వైపుకి. వాడు ఏమన్నా చేస్తాడేమో రికార్డ్ చేద్దాం. ఓకే బ్రో. ఓకే సరే గైస్,
కెమెరా అయితే ఆ చెట్ల పొదలో సీక్రెట్గా పెట్టేస్తా, ఏం రికార్డ్ అవుద్దో చూద్దాం. సో సైలెంట్గా వెళ్ళేసి చాలా తుప్పలు చూపించాం. ఈ తుప్పల్లో కెమెరా పెట్టేసి మేము ఇక్కడ నుంచి ఈ కార్లో కూర్చుంటాం. వాడు ఏం చేస్తాడో చూద్దాం. వాడు అక్కడ మనం కార్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోదాం మనం కొంచెం దూరం. ఓకే, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. గైస్ కెమెరాని అయితే తుప్పల్లో పెట్టేస్తాను నేను, లోపల దాచి. కెమెరా ఇవ్వు గైస్. కెమెరా తుప్పల్లో సెట్ చేసిన తర్వాత వీడియో అయితే ఫుటేజ్ అయితే ఆన్ చేస్తాను నేను ఎక్కడైనా కానీ. ఇదిగోండి ఇక్కడ చాలా ఉన్నాయి కదా తుప్పలు, ఇందులో దాచేస్తా. ఇందులో కాదు, దీని బ్యాక్ సైడ్ ఎక్కడన్నా ఇక్కడ ఇక్కడ ఇలా పెట్టాలి కిందకి. ఇటు సైడ్ ఏమన్నా దాచేస్తా గైస్. గైస్ వాడు చూడండి, మేము అక్కడ ఉన్నామా లేదా అని చెక్ చేసుకుంటున్నాడు.
గైస్ వాడు చూడండి, వాడు నిజంగా సైకో కాబట్టి అలా పిచ్చి పట్టినట్టుగా డ్యాన్స్లు అయితే వేస్తున్నాడు. సో అర్ధరాత్రి ఎక్కడైనా అరుపులు వినపడ్డా, బంగ్లాలోంచి ఏదైనా చప్పులు వినపడ్డా ఇలాంటి వాళ్ళు చేసే పనులే అనమాట అవి. మనమేమో దెయ్యాలనుకుని భయపడతాం, కానీ వాడు యాక్చువల్గా సైకో అనమాట. సైకో గాళ్ళు అలా డోర్లు చప్పులు చేస్తూ, డ్యాన్స్లు వేస్తూ, పాటలు పాడుతూ లేదా అరుస్తూ మనుషుల్ని భయపెట్టడానికి అలా చేస్తారనమాట. వాళ్ళు కావాలని చేస్తారు అలా. పిచ్చి వాళ్ళు, మైండ్ బాగా పనిచేయక అలా అవుద్దనమాట కొంతమందికి. వాడు ఉన్నాడో లేదు చూద్దాం మాకు. ఏయ్ ఎవరైనా ఉన్నారా? రే బాబు, ఇట్రా. అమ్మని అమ్మాయి వస్తానే ఉన్నాడు. కారు దగ్గరికి పోతా ఎదురు చేసి రాయిది ఫస్ట్ రాయిది. లేకు నాకు ఆగు అది చదువుతున్నాడు. రాయి పట్టుకొని ఉండు. అడరుస్తున్నాడు. రాయిది త్వరగా, మంచి రాయిది. అసలు నీకేం కావాలరా? నీకేం కావాలరా? అమ్మా నీకేం కావాలి బే? అసలు మా జంతువులు ఎందుకు చంపుతున్నావు నువ్వు? రాయి రెడీ పెట్టుకో, సరేనా? జాగ్రత్త, రాయి రెడీ పెట్టు. చెప్పే, నీకేం కావాలి? నీకేం కావాలి? నువ్వు జంతువులు ఎందుకు చంపుతున్నావు? అక్కడ ఆవులు కుక్కలు నిన్నేం చేసినరా? కట్టేసిన ఆవులను చంపడం ఏంట్రా పిచ్చోడా? ఈ అర్ధరాత్రి మధ్యలో బాజా నాకేంట్రా నాయన? నువ్వు ఎందుకు చంపుతున్నావు? ఆగు, నువ్వు అక్కడ ఆగు, నిలబడు. నువ్వు మనిషివా? ఎవడరా బాబు నువ్వు అసలు? ఇటు మనిషి కాదు, రాక్షసుడు. చేస్తానా కొడక? వాడు చూడు ఎటు చూస్తున్నాడు. వాడు మాస్క్ వాడు. ఆగరా నీ అబ్బా. అక్కడ ఏదో గట్టి గుచ్చుకుంది భయ్య, నిజంగా చాలా గట్టి గుచ్చుకుంది. క్రాక్స్ కదా, దిగిపోయింది ముందు. వాడు వెళ్తానే ఉన్నాడు భయ్య. ఇదిగో కారు చూడు ఆగురా, ఆగు. పట్టదు బ్రో. ఆగురు.
గైస్ వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఎండింగ్లో అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది చిన్న క్లిప్ అయితే ప్రోమో పెట్టాను, అది కూడా చూసేసి వీడియోని అయితే లైక్ చేసి వెళ్ళండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ మాత్రం క్రేజీ అంటే క్రేజీగా భయంకరంగా ఉంది. సో అస్సలు మిస్ కావద్దు. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. వీడియోని అయితే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి గైస్. రీచ్ అయితే గట్టిగా వెళ్ళదు అనమాట. దెయ్యాలి వీడియోలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరికీ రీచ్ అవుద్ది. అలాగే మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి. వీడియో రాగానే అక్కడ కూడా స్టోరీ పెట్టి అప్డేట్ చేస్తానన్నమాట. సో ఇప్పుడు ప్లే చేస్తున్నాను, చూడండి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది. చూడు ఎలా చూస్తున్నాడు, కళ్ళు చూడు. బుద్ధుందా? ఏం చేస్తున్నావు అక్కడ? ఈడేంట్రా బాబు ఎలా ఉన్నాడు అసలు నాకు అర్థం కాదు. బ్రో ఫోన్ ఎట్లేదు దూగుతున్నా బ్రో. అమ్మో ఏ ఎవరు వాడు దొరకడం పట్టుకున్నా మనం కొడతాడు. మన వల్ల కాదు ఇప్పుడు, మనం పట్టుకోలేము కూడా. అది విశ్రాంతి సౌదాం చేస్తున్నాడు ఏంటి అసలు ఇప్పుడు? వెరైటీగా ఉంది, భయంగా ఉంది.